హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు వ్లాగు. ఎప్పటిలాగే రొటీను ఉదయం నుంచి ఇంకా సాయంత్రం వరకు. ఇంకా రోజు ఇంట్లో ఉండి ఏముంటుంది, ఉండడం తినడం కడగడం ఇదే కదా. నా వ్లాగ్స్ కూడా అంతే ఉంటాయి. ఇష్టమైతే చూడొచ్చు, నచ్చిన వాళ్ళు, లేదంటే లేదు, అంతే. ఇంకా ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ చపాతీ చేస్తున్నాను. మధ్యాహ్నానికి అన్నం వండి పప్పు అయితే చేయాలి. చిక్కుడుకాయలు అయితే ముందే ఉడకబెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా చిక్కుడుకాయ కోసం కూర కోసం రెడీ చేస్తూ ఉన్నాను. ఒక సైడు, ఇంకో సైడు అన్నం అయితే పెట్టేశాను. పప్పు కోసము బ్యాళ్ళు కడిగి నానబెట్టాను. కొద్దిసేపు నానితే పప్పు తొందరగా ఉడుకుతుంది, బాగా టేస్ట్ కూడా ఉంటుంది అనేసి కొద్దిసేపు నానబెట్టాను, టైం ఉంది కాబట్టి. ఇంకా ఆలోపు కూరకు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవడం, తర్వాత చపాతీ పిండి కలిపి పెట్టుకోవడం అవన్నీ చేసుకుంటా ఉన్నాను. చపాతీ పిండి అయితే ముందే కలిపి పెట్టేశాను. తర్వాత ఇంకా మధ్యాహ్నానికి అన్నం అయితే పెట్టేశాను. కూర కూడా పెట్టేశాను. అవి రెండు అయితే పప్పు చేయాలి. ఇంకా చిక్కుడుగా చపాతీ అయితే చేస్తున్నాను. రొట్టె చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా రాత్రికి చేద్దాంలే, ఎలాగో ఈ కూర ఉంటుంది, పప్పు కూడా ఉంటుంది, రాత్రికి రొట్టె ప్లాన్ చేశాను. ఉదయాన్నే రొట్టె అంటే పిల్లలు సరిగ్గా తినరు, చపాతీ అయితే బాగా తింటారు కానీ రొట్టె సరిగ్గా తినరు. సాయంత్రం అయితే కొంచెం కూర్చొని నిదానంగా తింటారు. దానికోసం సాయంత్రం రొట్టె చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ కూరకైతే పెట్టేశాను, ఇంకో సైడ్ అన్నం పెట్టేశాను. ఇంకెప్పటిలాగే పనులన్నీ అయిపోయాయి. ఊడవడం తుడ్చడం అన్నీ పనులు అయిపోయాక వంట అనేది స్టార్ట్ చేశాను. ఇంకా కూర తిరువాతకి వేసేసి ఉడకబెట్టిన చిక్కుడుకాయలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఇలా కూర అయితే సింపుల్గా రెడీ చేశాను. మా పిల్లలు ఇందులో ఉన్న ఇత్తనాల కోసమే కూర తింటారు. ఆ ఇత్తనాల కోసం కొట్లానట్టు అవుతుంది నాకు అనేసి గిన్నె తీసుకుపోయి వాళ్ళ ముందర పెట్టేస్తే వాళ్ళకి కావాల్సినది వేసుకొని తింటారు. ఈసారి చిక్కుడు ఇత్తనాలు ఏం తీసుకురాలేదు, ఓన్లీ చిక్కుడుకాయలు ఒకటే తీసుకొచ్చాడు అనమాట. లేదంటే సార్ అవి కూడా తీసుకొస్తుండే. కొంచెం విత్తనాలు బాగానే ఉన్నాయి ఇవి. ఇంకా ముందు రోజు అన్నీ ఒలిచి పెట్టేసుకున్నాను. పొద్దున్నే అంటే కాదు, హడావిడి అయిపోతుంది అన్నట్లు. ఇంకా కూర కూడా కొంచెం ఉడికితే సరిపోతుంది అయినట్లే. తర్వాత అన్నం కూడా అయినట్లే అనమాట. పప్పు చేయాలి, చపాతీ చేయాలి, పిల్లల లంచ్ బాక్స్ పెట్టి పంపించాలి. ఇంకా తర్వాత ఉదయాన్నే ఈరోజు మా మార్కెట్ పంపించాను. నెక్స్ట్ డే ఇంట్లో పూజ చేసుకునేది ఉంది. వాటికి వంకాయలు కావాలన్నమాట. దేవుడికి పులగమన్నము, వంకాయ కూర ఇవన్నీ పెట్టాలి. వంకాయలు ఇంట్లో లేవు అని మార్కెట్ పంపించి వంకాయలతో పాటు ఆకుకూరలన్నీ తీసుకొచ్చాడు. ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఆకుకూరలు ఏం తీసుకురాలేదు, ఓన్లీ కూరగాయలు ఒకటి తెచ్చిండాం. ఆ రోజు అన్నాను ఎందుకు ఒక ఆకుకూర కూడా తీసుకురాలేదు అంటే, నువ్వు పప్పు చేస్తే అన్ని ఆకులు తొక్కలే ఉంటాయి అన్నాడు. ఇంక ఈసారి ఏం గుర్తొచ్చిందేమో నేను చెప్పలేదన్నమాట. ఓన్లీ వంకాయలు ఒకటి చెప్తే మార్కెట్కి వెళ్ళేసి వంకాయలు, మునక్కాయలు, ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చాడు. ఆకుకూరలు వచ్చేసి గోంగూర, మెంతి కూర, కరివేపాకు, చుక్కకూర, పాలకూర, ఇవన్నీ ఆకుకూరలు తీసుకొచ్చాడు అనమాట. అన్నీ నీట్గా కట్ చేసేసి ఏ బాక్స్లో అవి పెట్టేసుకున్నాను. ఇల్లంతా ఇంత చెత్త అయిపోయింది. పిల్లలు అయితే స్కూల్ వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు ఈ పనులన్నీ చేసేసుకోవాలి. అన్నీ అక్కడిక్కడ నీట్గా సర్ది పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇల్లంతా కసులు కొట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్లాగ్ సాయంత్రం అనమాట, అంటే నైట్ పడుకునే ముందు. సాయంత్రం పువ్వులు వస్తే తీసుకున్నాను, ఒక 1/2 కిలో తీసుకున్నాను. పూజ కోసం ఇంట్లో పువ్వులు కూడా లేవన్నట్లు. ఇంకా అలాగే నెక్స్ట్ డే భక్షాలు, గుగ్గులు అన్నీ చేయాలి. వాటి కోసం ముందు రోజు రాత్రే నానబెట్టేసుకుంటున్నాను. ఇంకా శనగబ్యాళ్ళు కూడా నానబెట్టేస్తున్నాను అనమాట. శనగబ్యాళ్ళు భక్షాలు చేయాలి. గుగ్గిళ్ళు అనమాట, అలసందలు తెప్పించుకున్నాను, ఒక 1/2 కిలో తెప్పించుకున్నాను కింద షాప్లో. ఇంకెక్కువ వండినా అయిపోవన్నట్లు. అలాగే నెక్స్ట్ డే ఇంకా పూజ అన్నాను కదా, నెయ్యి కూడా చేసుకుందాంలే అన్నట్లు ఫ్రిడ్జ్లో ఉన్న మీగడ తీసి పెట్టేసాను. ఇప్పుడు ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ కడిగి నానబెట్టి నెయ్యి చేసి నైట్ వంట ప్రిపేర్ చేసుకొని స్టవ్ అంతా కడిగి కిచెన్ అంతా సర్దుకొని నీట్గా పెట్టేసుకొని పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 4 గంటలకే లేవాలి. పూజ చేసేసిన తర్వాత ఊరు వెళ్ళే పని ఉందన్నమాట, గృహప్రవేశం ఉంది, అక్కడికి వెళ్ళాలి. నేను అమ్మ ఇద్దరం వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము. ఇంకా పూజ వంటలు అన్నీ అయిపోయి ఇల్లంతా సర్దుకొని నెక్స్ట్ డే ఊరు వెళ్ళేది ఉంది. ఇలా ఉండిందనమాట, ఇన్ని పనులు ఉండే. ఇవి నానబెట్టేస్తే కొంచెం తొందరగా ఉడుకుతాయి, ఉదయాన్నే పనులు తొందరగా అవుతాయి అన్నట్లు. అలసందలు, శనగబ్యాళ్ళు 2 ఇప్పుడు నానబెట్టేసి ఈ మీగడ మిక్సీ పట్టి నెయ్యి చేయాలి. పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంత్రం అయితే అన్నీ ఇలా ఉంటుంది. ఒక్కో రోజు ఏమన్నా నెక్స్ట్ డేకు చేయాలి అన్నట్లు ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. ఈ డబ్బాలో కొంచెం ఉన్నాయి శనగబ్యాళ్ళు, సరిపోవు. తర్వాత ఒక 1/2 కిలో సరుకులు తెప్పించుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఊరి నుంచి అత్తమ్మల ఊరి నుంచి తెచ్చుకుంటే ఒకసారి మామయ్యకు సాంబ్రాణి వేయాలన్నప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే కొన్ని ఉన్నాయి. దోశలు వేసినప్పుడు కూడా దోశలు నానబెట్టేటప్పుడు దోశలకి అందులో కొన్ని శనగబ్యాళ్ళు కూడా వేస్తాను, బాగుంటాయి దోశలు టేస్ట్ వచ్చేసి. ఇంకా అలా వాడుతూనే ఉంటాను. ఈ మధ్య భక్షాలు, స్వీటు ఇలాంటి చేయడం చాలా తక్కువైంది. పిల్లలకు ఊరికే దగ్గులు వస్తూ ఉన్నాయి అన్నట్లు స్వీట్ పెట్టడం చాలా వరకు తగ్గించాను.
ఇంకా ఇప్పుడు పూజ చేసుకోవాలి, పండగ ఉంది అన్నట్లు ఖచ్చితంగా చేస్తున్నాను, కానీ లేదంటే చేసేదాన్ని కాదు. ఈరోజు ఖచ్చితంగా ముద్దభక్షాలు పెట్టాలి, దానికోసం చేస్తున్నాను అనమాట నేను. లేదంటే పాయసం ఏదైనా కొంచెం చేసి దేవుని వరకు పెట్టేదాన్ని, కానీ ఇంకా సరేలే తినడంలో ఒకరోజు ఏమవుతుందిలే, ఇంకా వచ్చే రోగాలు ఎలాగో వస్తూనే ఉన్నాయి అన్నట్లు చేసేస్తున్నాను. వీళ్ళకి టాన్సిల్స్ అడినాయిడ్స్ అంటారు కదా, అవి వచ్చాయన్నమాట. ఎంత చూపించినా తగ్గట్లేదు, అవి మళ్ళీ వెళ్ళాలి. ఈసారి వెళ్తే మొన్న వెళ్ళినప్పుడు చిన్నోడికి ఎక్స్రే కాదు సిటీ స్కాన్ తెప్పించుకొని రండి అన్నారనమాట. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు సరే చూద్దాంలని మేము ఇంతవరకు తీపించలేదు, కాకపోతే అవి అసలు తగ్గట్లేదు అనమాట. గొంతులు ఇంతలాగా కనిపిస్తున్నాయి చూస్తే, అవి ఏమవుతాయో ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎంత కంట్రోల్లో ఉన్నా కూడా ఏం అర్థం అవ్వట్లేదు పిల్లలతో. ఇంకెండాకాలం స్టార్ట్ అవుతుంది, ఇప్పుడున్న ఎదురు జలుబులు దగ్గులు ఈ రోగాలన్నీ పోతాయని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకొక 2 కప్పులు అలా వేసాను అంతే, ఎక్కువేం వేయలేదు. అన్నీ వేసినా కూడా భక్షాలు తింటారు, కానీ పిల్లలు ఇంకా ఎందుకులే అన్నట్లు నేను దగ్గులు అంటున్నాను కదా, దానికోసము ఎక్కువ వేయలేదు, కొన్ని వరకే వేసి చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు నానబెట్టేస్తాను, కడిగి నానబెట్టేస్తే ఉదయం తొందరగా ఉడుకుతాయి, పని త్వరగా అయిపోతుంది. ఉదయం 4 గంటలకు లేస్తే 8:30 9 కంతా పనులన్నీ పూర్తయిపోయి దేవుడికి పూజ చేసుకోవడం, నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టేసరికి 9 లోపు 8:30 9 లోపు అయ్యిందనమాట పని మొత్తము. నేను మళ్ళీ ఊరు వెళ్ళేది ఉందన్నాను కదా, దానికోసం ఇంకా తొందరగానే లేచాను. 3కి లేద్దాం అనుకున్నాను, సరేలే ఇంకెంతసేపు అవుతుంది అన్నట్లు 4 గంటలు లేచి మొదలు పెడితే 9. ఇల్లంతా సర్ది ఇంట్లో పనులు నీట్గా పెట్టుకొని ఇంకా ఊరు వెళ్ళి మళ్ళీ సాయంత్రం లోపు వచ్చేసేయాలి పిల్లల స్కూల్ టైంకి అంతా. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పూజ అన్నాను కదా, ఇలా పూజ అయితే చేసేసుకొని నైవేద్యాలు ఇలా చేశాను. పులగమన్నము, వంకాయ కూర, ఇంకా అలాగే చిత్రాన్నం కలిపాను. తర్వాత వైట్ రైస్ కూడా చేసి భక్షాలు, ముద్ద భక్షాలు, గుగ్గిళ్ళు, వంకాయ, పప్పు ఏం చేయలేదు, కొంచెం ఇంకా సాంబార్ లాగా చేశాను అనమాట, మునక్కాయలు వేసేసి. అలాగే జొన్న కుడుములు ఇవన్నీ చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టేశాను. ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను. బారసాల పున్నం పూజ అని చేస్తారనమాట, మా అత్తమ్మ వాళ్ళకు ఉంది. ఇలా చేసుకో అంటే నేను కూడా ఇలా చేసేసుకున్నాను. ఇంక ఇదిగోండి ఆ రోజు చేసిన వంటలు అనమాట. ఇవి వచ్చేసి ముద్దభక్షాలు. ఇంకా రేకుభక్షాలు అలా ఏం చేయలేదు, అన్నీ ముద్దభక్షాలే చేశాను అనమాట. ఫస్ట్ టైం ఇవి చేయడం కూడా నేను ఎప్పుడు చేయలేదు. రేకుభక్షాలు వచ్చినప్పుడు ముద్దభక్షాలు ఎందుకు రావు చెప్పండి. సేమ్ వాటిలానే ఇది మందంగా కొట్టేసుకుంటాము, అవి అయితే పతలాగా కొట్టేసుకొని పెద్దగా కొట్టేస్తాము, అంతే తేడా. అన్నం మళ్ళీ వండాను అనమాట, ఇంకా ఎందుకంటే నాన్నకు కూడా భిక్ష పెట్టి పంపిద్దాం అన్నట్లు అన్నం వండేసాను. కూరలు అవన్నీ ఉండే, ఇంకా అవే పెట్టేసి అన్నం అయితే వండి నాన్నకు కూడా పెట్టి పంపించాను. చెప్పాను అనమాట, అమ్మ నువ్వు వంట ఏం చేయొద్దు నేను చేస్తానులే అంటే, ఉదయం టిఫిన్ ఒకటి తిని రండి అని చెప్పాను. టిఫిన్ కూడా చేస్తానంటే అమ్మ వాళ్ళు వచ్చేసరికి లేట్ అయింది, నాన్న చేయని పోయిండు అనమాట. ఇంకా నాన్న క్యారియర్ పెట్టేసి నాన్న ఊరికి వెళ్ళిపోయాడు, నేను అమ్మ ఊరు వెళ్ళామన్నమాట గృహప్రవేశానికి. ఇంక ఇదిగోండి గుగ్గిళ్ళు అయితే చేశాను, పిల్లలు తినలేదు టైం అవుతుందని, సాయంత్రం వచ్చిన తర్వాత తినేశారు. ఈ చిత్రాన్నం కూడా కొంచెమే ఉండింది, అది కూడా పిల్లలు వచ్చిన తర్వాత తినేశారు. కొంచెం పూర్ణం మిగిలింది, పెరుగు. ఇదిగోండి ఇది వచ్చేసి సాంబారు, పులగము, వంకాయ ఇవన్నీ ఖచ్చితంగా పెట్టాలి అన్నట్లు ఇంకా అన్నీ చేసేసాను అనమాట. అన్నీ తొందరగా అయిపోయి తొందర లేసి ముందు రోజు అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నందుకు పనులన్నీ తొందరగా అయిపోయాయి. ఇవి వచ్చేసి జొన్న కుడుములు అనమాట. జొన్న పిండిలో బెల్లం వేసి కలిపి ఆవిరి మీద ఉడికించాలి, అవి దేవుడికి పెట్టేసేయాలి. ఇది వచ్చేసి వంకాయ. పప్పు ఏం చేయలేదు, ముందు రోజే పప్పు చేశాను. ఇంక ఇన్ని చేసిన తర్వాత పప్పు చేస్తే ఎక్కడ అయిపోతుంది చెప్పండి, ఏమీ అయిపోతుంది. ఇంకా రాత్రికి వచ్చేసి ఇవే ఉండిండే, కూర సాంబార్ ఉండే, ఇంకా అన్నం ఒకటి వండేసాను అనమాట. ఇంకా 2 రోజులు కలిపి వ్లాగ్ అంతా ఇలా ఉండింది. ఇంకా అన్నీ అయిపోయాయి, ఇల్లంతా నీట్గా సర్ది పెట్టేశాను. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేదే లేట్ అనమాట ఊరు వెళ్ళడానికి. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంత టైం చేసేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.